మీదేస్తే వాళ్లే కదా తుడుచుకునేది, ఆ మసి తుడుచుకోవాల్సింది వాళ్లే కదా అనే తాపత్రయమే తప్ప రెచ్చగొడతారు, విద్యార్థుల్ని రెచ్చగొడతారు. విద్యార్థుల ముసుగులో ఎంత అరాచకమండి ఆ ఏసీబీ గారిని కొట్టిని చూశారు కదా. విద్యార్థులు చాలా అమాయకులు, చాలా మంచోళ్ళు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళ రెండు ప్రతిపక్షాల ఫెవికాల్ బంధం కూడా మనకి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.